మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగము, సివిల్ సొసైటీ కలిసి వారికి ఈ అవకాశాలని అందిపుచ్చుకునేలా సహకరించాలి. ఇక దేశవ్యాప్తంగా గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మరో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సమగ్ర సవరణ 2వ దశ నవంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి సిఇసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు సార్. ఇప్పటికే బీహార్లో మొదటి దశ చూసాం, చాలా వివాదాల విమర్శల మధ్య నడిచిన పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. సర్ను చేపట్టాలన్న ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్ర, బీజేపీకి సాయం చేసేందుకే ఈసీ పౌర హక్కుల్ని హరిస్తోంది అంటూ స్టాలిన్ విమర్శ కూడా చేసిన పరిస్థితి. సో ఈ 2వ దశ వివాదాలకు, విమర్శలకు దారితీయకుండా ఉండాలంటే ఏ రకంగా చేపట్టాలి? అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం మంచిది, దాని అనుమానం లేదు. ఎందుకంటే ఓటర్ల జాబితాను నిరంతరం అప్డేట్ కావాల్సిందే. అది ఆబ్జెక్టివ్ను ఎవరు తప్పు పట్టకూడదు. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మారుతూ ఉంటారు. మారినప్పుడు అక్కడ ఇక్కడ ఓటర్ ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చాలా ఏళ్ళు నేను ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను. మరి నాది ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు ఉండకూడదు. నా ఓటు ఓన్లీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉండాలి. రెండిట్లో ఉందనుకోండి, నేను 2 సార్లు ఓటేస్తానని కాదు, ఎవరైనా అలాంటి పని చేయొచ్చు. లేదా ఆ ఓటు ఉన్నప్పుడు దొంగ ఓటు ఇంకెవరైనా వేయచ్చు. అఫ్కోర్స్ నా ఓటు దొంగ ఓటు వేయలేరు, నన్ను పోలింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు గుర్తుపడతారు కనుక. కానీ గుర్తుపట్టలేదు కదా, ఏదో పేరు ఉంటుంది, కృష్ణారావు అని ఉంటుంది. కృష్ణారావులు ఎంతమంది ఉంటారు, ఎవరైనా గుర్తుపట్టకపోయే ప్రమాదం ఉంటుంది కదా మీకు. అందువల్ల శ్రీనివాసరావు అని ఉంటుంది. ఇప్పుడే ఇలా టీవీలో చూశాను, కరీంనగర్లో శ్రీనివాస్ అనే పేరున్న వాళ్ళు సంఘం పెట్టుకున్నారని. సో అంతమంది ఉంటారు. సో దే కెన్ బి పాసిబుల్ మిస్యూజ్. అందువల్ల ఓటర్లు మైగ్రేట్ అవుతూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు. అలాగే ఓటర్లు చనిపోతున్న వారు ఉంటారు, వాళ్ళ పేర్లు తొలగించాలి. ఇలా రకరకాల ఓటర్స్ చేంజెస్ అనేది నిరంతరం జరుగుతుంటాయి. అందువల్ల రివిజన్ ఆఫ్ ఓటర్స్, అది స్పెషల్ అయినా ఆర్డినరీ అయినా, అది ఇంటెన్సివ్ అయినా ఇంటెన్సివ్ కాకపోయినా, ఓటర్ల జాబితాను రివైజ్ చేయడానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, ఓటర్ల జాబితాలో చాలా తప్పుల తడకలాగా ఉంటాయి. ఒక్కోసారి మనం సినిమా యాక్టర్ల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండవు. ఒక ఎలక్షన్లో నేను మా మిసెస్ వెళ్తే మా మిసెస్ పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. అంతకుముందు చెక్ కూడా చేసుకున్నాం మేము, అలా కనిపించింది. నేను ఒక్కనే ఓటేసి వచ్చాను. సో అందువల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల నిరంతరం ఓటర్ల జాబితా అప్డేట్ కావాలి, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఓటర్ల జాబితా ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పొలిటికల్గా ఇంపార్షియల్గా ఉండాలి, అనుమానాలకు తావు లేకుండా ఉండాలి. కానీ ఇందుకు నేను చెప్పిన ఈ ఏ అంశానికి భిన్నంగా ఎన్నికల కమిషన్ వివరిస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. సో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది మర్చిపోయి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది? అసలు కేంద్ర ప్రభుత్వమే ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు తీర్పును కాదనకుండా చట్టం చేసింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశ రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగము, డెమోక్రసీకి మూలము కనుక ఎలక్షన్ కమిషన్ల నియామకంలో అధికార పార్టీకి అనుచితమైన అధికారం ఉండకూడదు అని చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కూడా ఒక మెంబర్గా ఉండాలి అని పెట్టారు. అంటే ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసి చీఫ్ జస్టిస్ అవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు అని మార్చుకున్నారు. అంటే వాళ్ళ మెజారిటీ ఉండేలా చూసుకున్నారు. అక్కడే ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం పోయింది. ఆ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడే తీరు పోయి చూశాక ఇంకా పోతుంది. అది ఇంకా వ్యవహార సరళి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో కమిటీలో మెంబరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగంగా ఇంకో ఈ తప్పులు కనబడుతున్నాయని చెప్పాడు.
దీన్ని సరి చేసడానికి ఏంటి అభ్యంతరం? బేసిజం ఎందుకు ఎన్నికల కమిషన్కు? లేదు నువ్వు ఓత్ తీసుకొని ఇవన్నీ నిజమే అని చెప్పి నువ్వు చెప్పాలి. అసలు అవసరం ఏంటి? అసలు వాలంటరీగా ఎన్నికల కమిషనే చేయాల్సిన పనిని కోర్టులు కూడా సుయోమోటోగా కేసులు స్వీకరిస్తాయి. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కూడా పిటిషన్లుగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకొని వాళ్ళు తీర్పులు చెప్తూ ఉంటారే. ఇప్పుడు మీకు అలాంటప్పుడు మరి ఎన్నికల కమిషన్కు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదా? ఏమవుతుంది? అది ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, అది నిజమా కాదా అనేది వెరిఫై చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? వీళ్ళకు మరి సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు లేని బేసిజం ఎన్నికల కమిషన్కి ఎందుకు? ఓత్ తీసుకొని చెప్పాల్సిన కండిషన్ పెట్టడం ఎందుకు? అవసరమైన ఓత్తోని అంటే నువ్వు ఓత్ తీసుకొని చేసిన అంటే ఎదుటి వాళ్ళని బెదిరించడం కదా. అంటే నీది ఇందులో నువ్వు చెప్పిన దాంట్లో తప్పుంటే నీ అంతు చూస్తానని. అసలు అవసరం అది? సింపుల్ కదా. నీకు ఎవరైనా నీ దృష్టికి తీసుకొచ్చారు, తప్పులుంటే మార్చు, తప్పు లేకపోతే మార్చుకోకు. సింపుల్. నేను ఎవరు అంతగానే ఏమడిగారు? దాని గురించి ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? ఆన్సర్ లేదు. తర్వాత మీకు సుప్రీంకోర్టు చెప్పింది బీహార్ ఎస్ఆర్లో 1 month 1.5 month ఎన్నికల ముందు చేపట్టడం ఎందుకు? మేక్ ఇట్ ఏ లాంగ్ టైం ప్రాసెస్, మేక్ ఇట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు? ఇట్ షుడ్ బి కంటిన్యూస్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఉండొచ్చు కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు? స్పెషల్ ఎందుకు? సో నార్మల్ ఛాయ్ తాగొచ్చు కదా. స్పెషల్ ప్రతిసారి స్పెషల్ ఛాయ్ అవసరమా? ఇప్పుడు చూడు, ఆల్రెడీ నార్మల్ స్పెషల్ ఛాయ్ల వ్యవహారం ఏంటి? సో వాట్ ఈస్ దిస్? ఎందుకు నీకు బీహార్ ఎన్నికలు సుప్రీంకోర్టుకు అనుమానం వచ్చింది, ఎన్నికలు నెల రోజుల్లో పెట్టుకొని మీరు ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారంటే ఆన్సర్ లేదు. తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చిన జాబితాలో ఆధార్ కార్డు ఉండదు. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఎన్నికల కమిషనే ఇచ్చిన కార్డు. 20 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్న కార్డు పనిచేయదంటారు. మరి ఏది పనిచేస్తుంది? పాస్పోర్ట్ పనిచేస్తుంది అంటారు. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 2% ఉంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు 87% ఉంటారు. 87% దగ్గర ఉన్న కార్డు పనిచేయదంటారు, 2% దగ్గర ఉన్న కార్డు పనిచేస్తుంది అంటారు. అసలు ఏమైనా లాజిక్ ఉందా? దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పెట్టి ఆధార్ కార్డు తీసుకోవాలి అని కండిషన్ పెట్టాల్సి వచ్చింది. అప్పటిదాకా ఉండదు. తర్వాత ఓటర్లను చేర్చడం అనేది ఎన్నికల కమిషన్ యంత్రాంగం బాధ్యత. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. కానీ ఏం చెప్తుంది? రాజకీయ పార్టీల బాధ్యత అంటది. మీకు ఉంటారు కదా బూత్ లెవెల్ వర్కర్లు, వాళ్ళు ఓటర్లను చేర్చుకోవాలి కదా అంటారు. అసలు రాజకీయ పార్టీలు ఉండరు, ఇండిపెండెంట్ ఉంటారు. నాలాంటి రోడ్డు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. మరి నాకు బూత్ లెవెల్లో వర్కర్లు ఉంటారా? ఉండరు కదా. అసలు ఎవరి పని అది? ప్రభుత్వం పని కదా, వ్యవస్థ పని, ఎన్నికల వ్యవస్థ పని కదా, రాజకీయ పార్టీల పనట. ఇది ఓపెన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాదన. మీరు ఇట్లా ఓట్లు లేని వాళ్ళ ఓట్ల జాబితా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చేపియండి. అది వాళ్ళ పని కాదు కదా. నాకు అర్థం కాదు లాజిక్ ఏంటంటే. సో ఆ పని చేయాల్సింది ఎన్నికల వ్యవస్థ కదా, నిర్వహించేవాళ్ళు. సో దాని బాధ్యతను ఎన్నికల కమిషన్ తన బాధ్యతను రాజకీయ పార్టీలపై నెట్టివేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? అధికార పార్టీకి మంది మార్పులు ఉంటారు కనుక వాళ్ళు తమ అనుకూల ఓటర్లను చేర్చుకుంటూ ఉంటారు, తమ వ్యతిరేక ఓట్లను లేకుండా చేస్తారు. ఇప్పుడు చూడండి, కొన్ని లక్షల ఓట్లు లేకుండా పోయాయి. విచిత్రం ఏంటంటే మైగ్రేషన్ వల్ల జనరల్గా ఓటర్లు బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉండరు టైంకు. వీళ్ళు వచ్చిన ఆ నెల రోజుల్లో వాళ్ళు ఉండకపోతే కథమే. అంటే మేము ఆన్లైన్ ఉంది కదా అంటారు. అంటే బీహార్ నుంచి వచ్చి మన దగ్గర ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి, లేదా బత్తాయి తోటల్లో బత్తాయిలు కోస్తున్న వ్యక్తి, లేదా కన్స్ట్రక్షన్లో లేబర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆన్లైన్కి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకొని వస్తాడా? లేకుంటే డెస్క్టాప్ డీడీపీ ఆఫీస్ పోయి మీ సేవాకు పోయి తన ఓటు మార్చుకుంటాడా? ప్రాక్టికల్గా సాధ్యమా? ఆ ఫామ్ నింపగలడా? అసలు వాళ్ళకి ఇక్కడ మన తెలుగులో మాట్లాడడమే రాదు, ఇంగ్లీష్లో మాట్లాడమే రాదు, వాళ్ళకి హిందీ మాత్రం వస్తుంది. అసలు ఇక్కడ డిజిటల్ డివైడ్ ఉంది కదా భారతదేశంలో. సో వాళ్ళు మార్చుకోవాలంట, ఆన్లైన్లో మార్చుకోవాలంట. నువ్వు 4 రోజులు టైం పెడితే 6 నెలల రోజులు ఉండాలని ఏమున్నది? వాళ్ళు మైగ్రెంట్ లేబర్ 6 నెలలు, ఒకసారి పోతే 6 నెలలు, 7 నెలలు, 1 year పోతారు వాళ్ళు. అందువల్ల కంటిన్యూస్ రివిజన్గా ఉంటే ఏమవుతారంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు దొరుకుతారు. సో ఇప్పుడు ఏం జరిగింది? మైగ్రేషన్ మెన్ అవుతారు. కానీ బీహార్లో పెద్ద ఎత్తున ఉమెన్ తొలగించారు. ఇది సర్ కన్నా ముందు ప్రతి 1000 మంది 1000 మేల్ ఓటర్స్ కాను 907 ఫీమేల్ ఓటర్స్ ఉంటాయి. మీకు ఈ రివిజన్ తర్వాత 1000 మేల్ ఓటర్స్కు 892 ఫీమేల్ ఓటర్స్గా తగ్గిపోయారు. అంటే ఫీమేల్ ఓటర్స్ను బాగా తగ్గించారు. ఎక్కడ ఎవరు మళ్ళీ వాళ్ళంతా డౌన్ ట్రాడను, లోయర్ కాస్ట్, లోయర్ క్లాసెస్ నుంచి ఉన్నవారు. ఎందుకు తగ్గించారు అంటే ఆన్సర్ లేదు. సో అందువల్ల మేరకు ఈ రకంగా
అనుమానాస్పదంగా ఎన్నికల కమిషన్ కనుక వివరణ జరిపితే ఆ ప్రాసెస్ మీదే విచారం, ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ జనంలోకి వెళ్ళింది. ఓట్ చోరీ జరుగుతుంది అనే భయం ప్రజల్లోకి వచ్చేసింది, పార్టీలోకి వచ్చింది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కదా. అందువల్ల ఆబ్జెక్టివ్ లాడబుల్, ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే. కానీ దాన్ని ప్రజల్లోనూ రాజకీయ పార్టీలోనూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం చర్చించేయచ్చు కదా. ఏకపక్షంగా ఎందుకు చేయాలి ఎన్నికల కమిషన్ అనేదే క్వశ్చన్. రైట్ సార్. ఇక